experience with wildlife? సో యాక్చువల్లీ నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్ అంటే 2006 అనుకుంటా. అప్పుడు నేను +1 +2 చదువుతున్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా మెడికల్ సీట్ తెచ్చుకోవాలి అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి, మెడికల్ సీట్ అని చెప్పి ట్రై చేశాను ఆ రోజుల్లో 2006. సో రకరకాల స్పోర్ట్స్ ఆడా, టెన్నిస్ ఆడాను, క్రికెట్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాదని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈయన సెయిలింగ్ చేర్పించని చెప్పి సెయిలింగ్ చేర్పించింది. సో సెయిలింగ్ నేర్చుకున్నప్పుడు ఐ వెంట్ టు వైజాగ్ అండి. వైజాగ్లో ఒక బోట్ తీసుకొని సెయిల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ వెంట్ ఇన్ టు ద సీ. అక్కడ ఒక బార్నికల్స్ తెలుసా, బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి. బార్నికల్స్ అంటే ఒక సీ యానిమల్, అలా బార్నికల్స్ సీ షెల్స్ లాగా ఉంటుంది, అలా మూవ్ అవుతుంది. ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హంబ్యాక్ వేల్ వైల్డ్ లైఫ్ ఇన్ వైజాగ్. అది చూసి షాక్ అయి ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది, నా ముక్కు ఇరిగింది, నేను కింద పడ్డా నీళ్ళలో. పక్కన వేలు, పక్కన ఇది, నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుంది కంగారు పడ్డా. లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడుతుంది, మెల్లగా వచ్చాను నాకు. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. Want you. సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ నైస్ క్యూట్ జెలీఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్. సో అది మార్క్ ఇప్పటికే ఉంది. సో ఆ జెలీఫిష్ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను నవదీప్ గారిని అడుగుతాను. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎన్కౌంటర్, మీరు కాకుండా? హలో, అంటే యానిమల్స్ నన్ను ఎప్పుడు చూసాయనా, నేను యానిమల్స్ ఎప్పుడు చూసాననే? ఇలా చెప్పే ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అన్న నువ్వు ఒక వర్గానికి ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషన్ అంటారు. ఆ వర్గం ఏంటో తెలియట్లేదు నాకు. అదే వర్గం. జిమ్ కార్బెట్లో జిమ్ కార్బెట్ అని టైగర్ రిజర్వ్ ఉందండి ఉత్తరాఖండ్లో. సో అక్కడ లోపల కొన్ని ల్యాండ్స్ ఇంత మునుపు అంటే రిజర్వ్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఊర్లన్నీ ఖాళీ చేపించి రీలొకేషన్ చేసి ఆ ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రం ప్రైవేట్గానే ఉంచుతారు. అంటే సంబడి క్యాన్ ఓన్ ఇట్, కానీ వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళాలి కార్లో. అంటే మీ ల్యాండ్లో తప్ప బయట ఎక్కడికి రాకూడదు, అవి ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్షన్స్. సో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళది ఉంటే ఈవెంట్ వన్స్ అనమాట. సో క్లియరింగ్ చేసుకున్నారు, కొంచెం ప్రైవేట్ ల్యాండ్ ఉంటే క్లియరింగ్ చేసుకున్నారు. టెంట్స్లో ఉన్నాం మేము. టెంట్స్లో ఉంటే అక్కడ ఏదో కడుతున్నారు, ఆల్రెడీ కడుతుంటే వాళ్ళు ఏంటంటే వర్కర్స్ అక్కడ లోపల ఉండి కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కుక్కలను తెచ్చుకుంటారండి. కుక్కలను తెచ్చుకుంటే ఏమవుద్దంటే డే టైం కట్టేసి పెట్టాలి, నైట్ టైం వదిలేయాలి కుక్కల్ని. ఎందుకంటే డే టైం కట్టయిపోతే అవి వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలుసు అక్కడ టైగర్స్ ఉంటాయని. నైట్ టైం ఉండాలి. సో వాళ్ళు కూడా లేరు, వాళ్ళు అప్పటికి 1 month to 40 days ఎంతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే సరే క్లియరింగ్ చేసి పెట్టినాను, టెంట్లో ఉందామని టెంట్లో వేసుకొని ఉంటే కరెక్ట్గా వివర్ ఇన్ ద టెంట్స్. ఆ క్లియరింగ్లో కరెక్ట్గా మేము పొద్దున్న చిన్న సౌండ్స్ ఏవో వస్తున్నాయి, చూస్తే దేర్ వాజ్ అ టైగర్ జస్ట్ క్రాసింగ్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంట్. సో అంటే మామూలుగా మనకి అంటే జనాలకి చాలా తెలియంది ఏంటంటే పులి ఉంటే మీద పడిపోద్ది, పులి ఏదో చంపేస్తాడు. ఏం చేయమండి, పులులు యాక్చువల్లీ మనుషులంటే చిరాకు వాటికి. మనుషులు మాంసం కాదు, అవి మ్యాన్ ఈటర్స్, అవి వేరే సినారియో. బట్ జనరల్గా మనం అడవిలో అలానే ఎలమని కాదు, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఓకే. జనరల్గా మనుషులు వాయిస్లు అవి వినిపించినప్పుడు దే టర్న్ ద అదర్ వే అండ్ గో. చాలా అంటే వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అంటే ఇప్పుడు ఊర్లో కూడా స్నేక్స్ ఉంటే అది కనిపిస్తే దాన్ని చంపేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆబ్వియస్లీ చాలా అంటే మన తప్పు వల్ల అవి మనల్ని, ఇప్పుడు ఒక పాము మనల్ని కరిసిందనుకోండి దానికే నష్టం. ఎందుకంటే మళ్ళీ ఆ వెనం ఫామ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టేదాకా అది వేరే ఫుడ్ తినలేదు, అంతే కదా, కరెక్టే కదా. ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాను, ఏం తప్పు ఉంటే చెప్పు, కరెక్టే కదా.
సో ఏ వైల్డ్ యానిమల్ అయినా దానికి థ్రెట్ ఉంటే తప్ప మనల్ని అటాక్ చేయదు. బట్ మనం చిన్నప్పుడు సినిమాల్లో అవి ఇవి చూసి నాగుపాము వాడిని గుర్తుపెట్టుకొని వెనక్కి వచ్చి కాటేసింది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, ఫోక్లోర్లో ఉంటాయి. బట్ అంటే కమింగ్ టు ద పాయింట్ హియర్, ఈ భూమి మీద మనం కన్జ్యూమ్ చేస్తూ ఇందాక మాట్లాడుకున్నట్టు కన్జ్యూమ్ చేసేసుకొని మన టైం అయిపోయిన తర్వాత మనం ఉన్నంత వరకు బాగుంటే చాలనే యాటిట్యూడ్ మారాలండి. జనరల్గా నేను ఎక్కడ చదివాను, ద ఎర్త్ ఈజ్ అ క్యాంపింగ్ గ్రౌండ్ విచ్ వీ హ్యావ్ లీజ్డ్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఈరోజు మనం దాన్ని వాడుకొని అంటే దాంతో కో ఎగ్జిస్ట్ అయ్యి మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు పిల్లలు అంటున్నారు తప్ప వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది, మనం ఏం చేస్తున్నాం క్లైమేట్ కోసం, మనం ఏం చేస్తున్నాం వైల్డ్ లైఫ్ కోసం, మనం ఏం చేస్తున్నాం కన్జర్వేషన్ కోసం అని ఎవరు మాట్లాడుకోవట్లేదు. అంటే మనం ఉన్న టైంలో ఇప్పుడు ఆల్రెడీ 5-6 ఇయర్స్ బ్యాకే ఢిల్లీ లాంటి ప్లేస్లో పిల్లల్ని స్కూల్కి వెళ్ళొద్దు ఎందుకంటే బయట కాలుష్యం ఎక్కువ ఉంది, ఊపిరి పీల్చుకోలేరు అనే పరిస్థితి 6 సంవత్సరాల క్రితం వచ్చింది ఢిల్లీలో. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో వెన్ పీపుల్ లైక్ శ్రీకాంత్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద జెంటిల్మెన్ హియర్ అంటే ఒక వైల్డ్నెస్ గురించి, ఒక వైల్డ్ లైఫ్ గురించి స్వార్థం లేకుండా ఇలాంటి చేసినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ అండి. మీడియా మిత్రులకి, ఈ లైవ్ చూస్తున్న కామన్ మ్యాన్కి నేను చెప్పేది ఏంటంటే, నా రిక్వెస్ట్, మన హీరో సినిమాలు వస్తాయి అవన్నీ మనం చేస్తాం, అదంతా ఓకే అండి. బట్ రిమెంబర్ దట్ టుడే ఇక్కడ ఇది మనం మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ట్రైలర్ ఆర్ మన టీజర్ రిలీజ్ చేసినప్పుడు యూ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మీ పిల్లలు ఈరోజు చూసి ఇదేంటి అని, ఇక్కడ ఇందాక పిల్లలు సాయి దట్ వాజ్ ఎ వెరీ నైస్, వెరీ 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 స్వీట్ గెస్చర్. అంటే వాళ్ళ కోసం మనం ఏం వదిలి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి అవేర్నెస్ చూసుకొని ఉంటే బాగుంటుంది. అంటే లెట్ ఇట్ బి ప్లాస్టిక్, లెట్ ఇట్ బి పొల్యూషన్, ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీఆర్ మోర్ కాన్షియస్, మోర్ అవేర్ ఆఫ్ పిల్లలు కాదు, వాళ్ళకి ఏం వదులుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం అందరం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవదీప్ గారు, మీకే ఇక్కడ సార్. నవదీప్ అంటే ఈ మధ్యకాలంలో వినిపించట్లేదు మీ పేరు, అక్కడక్కడ వినిపించట్లేదు కొన్ని చోట్ల. ఏదన్నా ఇది కాదు మన సెక్షన్ వేరే ఉంది. ఎప్పుడన్నా ఏదన్నా కేసు వచ్చినప్పుడు తక్కువ నవదీప్ పేరు వచ్చేది, ఈ మధ్యకాలంలో రావట్లేదు. అటువంటిది మీలో ఇటువంటి యాంగిల్ ఉందని చాలా మందికి తెలియదు. ఫస్ట్ శ్రీకాంత్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది, శ్రీకాంత్ ఎలా నమ్మారు, ఫస్ట్ అదేదో బోర్డు గీయమన్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు, దీనికి హెల్ప్ చేయాలనే మా ఐడియా ఎందుకు వచ్చింది? ఇంటెన్షన్ అండి. అంటే తను ఐ వాంట్ టు మీట్ యూ అంటే జనరల్గా ఏంటి అంటే చూశాను కదా, తను ఇప్పుడు ఈ రోజున ఒక మనిషి ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు దేని గురించి పనిచేస్తున్నారు అంతా మనకి ప్రొఫైల్ లాగా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. సో చూసినప్పుడు మీరు ఇప్పటికీ చూస్తే హలో, సో తను చేసిన వర్క్, తనకు వచ్చిన అవార్డ్స్, తను తీసిన ఫోటోలు అన్నీ ప్రొఫైల్లో ఉంటాయండి. శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ కదా, శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ ఈజ్ ద ఐడి. సో మనిషిని మామూలుగా నేను బాగా యాక్టివ్గానే ఉంటానండి సోషల్ మీడియా. ఏమన్నా మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి అని చూసినప్పుడు తన వర్కే చాలా క్రేజీగా ఉంది. అసలు తను తీసిన ఫోటోలు మీరు చూడని తర్వాత చాలా బాగుంటాయి. సో నేను చూసినప్పుడు డెఫినెట్లీ ఈజ్ అ టాలెంటెడ్ గై. మరి నాకు ఐ సెడ్ ఓకే రండి కలుద్దాం అంటే, కలిసిన తర్వాత చెప్పాడు ఇది అని. తను కొన్ని ల్యాప్టాప్లో ఇప్పుడు మీరు చూసింది దాంట్లో కొన్ని క్లిప్స్ అవి చూపిస్తే నేను ఇందాక చెప్పినట్టు షాక్, ఇది ఏంటి గురు ఎక్కడ ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఏంటి అంటే ఇలా ఇది ఉంది, ఐ జస్ట్ నీడ్ కనెక్షన్స్. అంటే ఇది నా ఉద్దేశం, దీంతో ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇక్కడ ఇలా ఆగాను, ఏమైనా చేయగలుగుతారంటే మరి ఇప్పుడు ఐ ఫీల్ లక్కీ దట్ నేను ఆ పొజిషన్లో ఉండగలిగాను. ఐ రియల్లీ ఫీల్ లక్కీ దట్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ టు హెల్ప్ హిమ్. అండ్ సాయి ఆల్సో తను చేసి డెఫినెట్గా మేము అంటే ఒక మనిషి దేనికోసం తపన పడుతున్నాడు, ఇంకా చాలా కథ ఉందండి లోపల. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఏడ్ చేశాడు లిటరల్గా. ఈ వాస్ క్రైయింగ్ ఇన్ ద ఫోన్ అండి. అంటే నాకు నేను ఒక అంటే మన ప్రదేశంలో ఉన్న అద్భుతాలని నేను చూపించాలి అన్న నా తపన బయటికి వెళ్ళడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుంది అనే బాధలో ఏడిస్తే నాకు కూడా అసలు కళ్ళల్లో తిరిగి నేను కంగారేం లేదు. దాని తర్వాత నాకు ఐ థాట్ ఆఫ్ తేజ్, ఎందుకంటే దాని ముందు నేను ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఓకే అంటే అర్జెన్సీ లేదు అంటే ఒక డిస్ప్యూట్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం, సరే ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ సాయిలాగా ఇప్పుడు మనం అడిగంగానే చేస్తారని ఏం లేదు. ప్లస్ అంటే
మనం ఒక మనిషిని నాకు కొంచెం అడగడం అంటే ఇబ్బంది అండి నాకు, అంటే జనరల్గా అంటే ఇప్పుడు అవతల వాడు మనం వాళ్ళు పర్లేదు ఇప్పుడు ఈయన ఇంటెన్షన్ మంచిదని నేను నమ్మాలి, నా ఇంటెన్షన్ మంచిదని తను నమ్మాలి, ఇన్ని ఉన్నాయి కదా. సో ఎవరిని అంటే ఎట్లా చేయాలనే దాంట్లో నేను ఐ వాజ్ ఆల్సో థింకింగ్ నాకు లక్కీగా తను, అంటే లక్కీగా కాదు, హీ ఆల్సో హ్యాస్ దట్ ప్యూర్ ఇంటెన్షన్ దట్ తను చెప్పంగానే అర్థం చేసుకొని రా అన్నాడు. వచ్చి చూసిన మరుక్షణం నుంచి నా నుంచి తన చేతిలోకి తీసుకొని తను చేశాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్ శ్రీకాంత్ గారు, సార్ దీన్ని ఫ్యూచర్ ఫిలిం కింద ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎందుకంటే ఫ్యూచర్ ఫిలిం చూడాలంటే చిన్న డ్రామా ఉండాలి, అన్నీ ఉంటాయి. ఎట్లా కన్వర్ట్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్, ఎలా చేయగలుగుతారు? సో బేసికల్గా ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీసామనుకోండి, ఒక యానిమల్ ఉందనుకోండి, వెళ్తుంటే ఫాస్ట్గా ఒక చెట్టు మీద ఉండడం, ఒక ఫోటో తీయడం, అది ఫోటోగ్రఫీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఇన్నోవేషన్ కావచ్చు ఆర్ ప్రతి ఎమోషన్ కావచ్చు, మనం వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ నేచర్, వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫారెస్ట్. ఈవెన్ ఎలిఫెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇందాక, ఎలిఫెంట్స్ గురించి కూడా క్వశ్చన్. వీ టేక్ పేరెంటల్ కేర్, అట్లా బేబీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఒక యానిమల్ అసలు ఎంత స్ట్రగుల్ చేస్తుంది మనకు తెలియకుండా. లైక్ ఆలివ్రిడ్లే టర్టిల్స్ అని ఉంటాయి, వైజాగ్ కోస్ట్కి వస్తాయి, గుడ్లు పెడతాయి, మళ్ళీ వెనక్కి వెళ్తే ఆ గుడ్లనేమో మొత్తం అంతానేమో బయటకు కొంతమంది తీసేస్తారు, డాగ్స్ తినేస్తాయి. దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ స్టిల్ యానిమల్స్ హ్యావ్ ఎ సొల్యూషన్. అందుకే వెళ్తున్నప్పుడు ఒక గొయ్యి తీసినప్పుడు అది 5-6 పెట్టేసి వెళ్తుంది మిస్గైడ్ చేయడానికి. సో దేర్ ఆర్ లైక్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ నేచర్, అండ్ సిన్స్ హ్యూమన్ రేస్ స్టార్ట్ అయిన కానీ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నేచర్. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్. అండ్ ఆల్సో లైక్ ఎమోషన్, ఒక డ్రామా అనేది it easily comes from wildlife, and I no need to really work on it, but we worked on it a couple of sequences. We wrote a couple of sequences with a good narration. ఒక స్పీషీస్కి మధ్య రిలేషన్షిప్ని, వాటి ఎమోషన్ని మొత్తం అంతా కూడా క్యారీ చేసుకుంటూ కూడా వీ రిటర్న్ నైస్ స్క్రిప్ట్ అండి. సో వెన్ యూ వాచ్ ఇట్ లైక్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ అండ్ యూ విల్ ఫాల్ ఇన్, బికాస్ ఆంధ్ర వైల్డ్ లైఫ్ ఇస్ లైక్ ఫర్ ద ఫస్ట్ టైం. వెన్ యూ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ విత్ అ నారేషన్, యూ విల్ లవ్ ఇట్ అండి. సార్ సాయి గారు, సార్ మీ దగ్గర ఇందాక క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇస్తాను. అడిషన్, ఒక ఫోటో తీసిన, ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఉండేది ఎమోషన్. సో యానిమల్స్ ఉండే ఎమోషన్ ఏదో క్యాప్చర్ చేయడం ఒక ఫోటోగ్రాఫర్ పని. సో అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి చెప్పాను. అండ్ ఐ బిలీవ్ ఒకటి చెప్తాను, ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్లో ఏదో ప్లానెట్ ఎర్త్ అని చెప్పేది వచ్చింది. దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది, అంటే ఒక ఎస్కేప్, ఒక 1000 పాముల నుంచి ఒక ఇగ్వాన్ లిజర్డ్ పారిపోతుంది. దాని ఎమోషన్ ఏముంది, పోతే దానికి వెనక. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్యాప్చర్. మన ఆంధ్రప్రదేశ్లో అది ఉంది, ఆ బ్యూటీ ఉంది, అది. సార్ చాలామంది ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, ఇక్కడ పవర్లో కూడా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సార్ ఎందుకు చేయాలనిపించింది? నవదీప్ గారు కంటెంట్ చెప్పారు, నవదీప్ ఫ్రెండ్, మీకు కొన్ని విజువల్స్ బాగుంటాయి, చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొన్ని మన సంబంధాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది అంటే ఏం చెప్తారు? సార్ 2020లో చెప్పే కదండి, హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో దానికోసం నేను చాలా కష్టపడ్డా. అంటే మా ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న ఎన్జిఓ స్టార్ట్ చేసి, గ్రీన్ పాస్ అని చెప్పి స్టార్ట్ చేసి హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ మీద చాలా స్టడీ చేశాను. నేను అక్కడ సీ టర్టిల్స్ కానివ్వండి, మళ్ళీ కింగ్ కోబ్రాస్తో కానివ్వండి, బాబీ క్యాట్ అని చెప్పి ఒక క్యాట్ ఉంటుంది, స్మాలెస్ట్ క్యాట్, అదొకటి, అండ్ లాట్ ఆఫ్ బర్డ్స్. దాని గురించి మేము ఎక్కువ స్టడీ చేసాం. అంటే మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. నేను నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికిన వెంటనే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐ డూ సమ్ హెల్ప్. అంటే ఆ టైంలో నాకు పరిచయమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆ టైంలో ఉండే అక్కడ లోకల్ మన కానిస్టేబుల్స్ కానివ్వండి, లోకల్ ఇది కానివ్వండి, వాళ్ళ ద్వారా ఐ జస్ట్ హ్యాడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాళ్ళ నుంచి తీసుకొని శ్రీకాంత్ హెల్ప్ చేశాను. ఆల్ ఆఫ్ దట్. సార్ ఇందాక లుంగీలు కట్టుకుని ట్రెక్కింగ్కి వెళ్తా ఉన్నట్టుగా మాట్లాడుకున్నారు, వెళ్తారా? అటువంటి దాన్ని చేస్తారా? ట్రెక్కింగ్ కాదండి, ఇది వేరే, ఇది మాది వేరే విషన్. శ్రీకాంత్ ప్రామిస్ చేశాడు. శ్రీకాంత్ గారు, అది ఈ క్వశ్చన్కి ఒక చిన్న కంటిన్యూషన్ అండి. ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ అ మినిట్. ఇప్పుడు రోడ్డు మీద చాలామంది ప్లాస్టిక్స్ అవి పడేయడం, డిస్పోజబుల్ రాంగ్గా డస్ట్ అది పడేయడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. సో అందులో రోజు మన ఇక్కడే చూసుకుంటే ప్రసాద్ ల్యాబ్ ముందు కొన్ని లక్షల మంది అటు ఇటు వెళ్తారండి.
అందులో ఒక ప్లాస్టిక్ వ్యాపర్ని ఒక సింగిల్ పర్సన్ ఒకటి తీసి డస్ట్బిన్లో వేసాడు అనుకోండి, నువ్వు ఎందుకు తీసావు, ఒకటే ఎందుకు తీసావు, మనం 100 ఎందుకు తీయలేదు నువ్వు అనడం కన్నా మనం యాక్చువల్గా వాళ్ళని మనం అంటే నేను చెప్పిన పాయింట్ అర్థం, ఆ ఒకటి తీసిన వాళ్ళు కూడా చాలా ప్రీషియస్ మనకి, అంటే ఆ మైండ్ సెట్ అనేది చాలా ప్రీషియస్ అండి మనకి. సో అలాంటిది వీ బ్రీత్ ఎయిర్, వీ లివ్ ఆన్ ప్లానెట్ ఎర్త్, వీ గో టు మన ఫ్యామిలీ పిల్లలతో మనం ఫారెస్ట్లకి రిక్రియేషన్కి వెళ్తాం, అండ్ ఆర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, మెడిసిన్, ఎవ్రీథింగ్ లైక్ ఐ మీన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫారెస్ట్. అంటే మనం ఉండేదంతా కూడా ఫారెస్ట్ డిపెండెన్సే కదండి. మన ప్రతిరోజు బ్రతుకు కూడా అడవుల మీద ఏంటంటారు అట్మాస్ఫియర్ వీటి మీద డిపెండ్ అయిన ఉన్నప్పుడు దాన్ని మనం హైలైట్ చేస్తాం, మన దగ్గర ఇంత ఉంది దాన్ని కాపాడుకోవాలని చెప్పినప్పుడు ఐ డోంట్ థింక్ there is no specific reason or thing needed to help that particular issue. So and I'm really thankful to both of these people since they are like a big stars. They came forward and I expect everyone should be like that. Like I mean, meer adigaru kada question, like it's like everyone's responsibility. It's a responsibility. It's not a forceful thing or like more than that. It's a responsibility for everybody. And especially for Andhra, it's even more responsible because nobody knows మనకి ఎంత ఉంది ఫారెస్ట్ అని. మోర్ దెన్ ఆంధ్ర అండి, ఇట్ ఇస్ ఫర్ అవర్ ఇండియా, మన భారత్. శ్రీకాంత్ గారు, సార్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చూసినప్పుడు కానీ వీడియో చూసినప్పుడు కానీ గ్లిప్స్ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. ఇట్ నాట్ ఈజీ థింగ్ ఈ తీయటం కానీ చాలా రిస్క్ ప్రాసెస్. నవదీప్ గారు ఫస్ట్ చెప్పారు చాలా డేస్ ఉంటుంది ఒక షాట్ కోసం. మీరు ఇందాక చెప్పినట్టు ఒక షాట్ కోసం రోజు మొత్తం వెయిట్ చేశాను. నాట్ ఈజీ థింగ్. మీకు ఎన్ని కష్టాలు ఫేస్ చేశారు? చెప్పులు ఉండకపోవచ్చు, ఒకసారి బురదలో నడవాలి, ఒకసారి వర్షం పడుతూ ఉంటుంది, ఎండ వస్తూ ఉంటుంది, చాలా క్లైమేట్ మారుతూ ఉంటుంది. మీరు బాగా స్ట్రగుల్ చేసినవి, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్కి తెలియదు కదా, వాటిని మీరు షూట్ చేస్తారు, ఇంత అందంగా చూపిస్తామని వాడికి తెలియదు, అవి అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? సార్ ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఉన్నారనుకోండి సార్, ఆయనకి మనం ఒక విజువల్ కావాలి. నాకు ఒక ఫారెస్ట్లోనూ ఒక టైగర్ వాకింగ్ షాట్ లేకపోతే ఒక ఫిషింగ్ క్యాట్ వాకింగ్ షాట్ ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు షాట్ కావాలి, దానికి ఒక 10 lakhs పే చేస్తాము, ఒక షాట్ కావాలన్నారు అనుకోండి. సో హీ గోస్, వెళ్తాడు, బురదలో దిగుతాడు, టైం స్పెండ్ చేస్తాడు, కొన్ని రోజులు ట్రై చేస్తాడు, హీ విల్ గెట్ ఇట్. అండ్ ఇంకొక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ ఫుల్ ప్యాషనేటెడ్ పీపుల్, వైల్డ్ లైఫ్ ప్యాషనేటెడ్ పీపుల్. తన దగ్గరికి వెళ్ళి నాకు ఇలాగ ఒక షాట్ కావాలి, ఆ షాట్ని అవేర్నెస్ పర్పస్కి యూజ్ చేస్తాము, మీ స్టేట్కి బాగా పనికొస్తుంది అంటే ఫస్ట్ ఎంత ఇస్తారని అడగరండి, ఎప్పుడు కావాలని అడుగుతారు. సో దానికి ఏంటంటే ప్యాషన్ అనేది, వెన్ యూ హ్యావ్ అ ప్యాషన్. ఇప్పుడు అందరూ జాబ్ చేసుకుంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, డెస్క్ దగ్గర కూర్చుంటారు, 24 గంటలు చేస్తారు, 24 అక్కడ కూర్చోబెట్టి నేను చేయలేనండి. వాళ్ళు నన్ను ఫారెస్ట్లోకి తీసుకొచ్చి ఫారెస్ట్లో పెడితే చేయలేరు. ఈవెన్ ఐ హ్యావ్ అ కెపాసిటీ టు దట్ డెస్క్ జాబ్. వాళ్ళకి కూడా ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయగలనా, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్యాషన్. సో ఆ ప్యాషన్ ఉన్న పర్సన్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దేని స్ట్రగుల్ కింద ఫీల్ అవ్వడండి. దేర్ విల్ బి లైక్ సమ్ ఆబ్స్టికల్స్. ఫారెస్ట్లో దిగినప్పుడు, వాటర్లో దిగినప్పుడు మనం ఫుట్వేర్ ఉండదు, దేర్ ఆర్ లైక్ సమ్, అంటే ఇంకా బాడీ అలవాటు పడిపోతారు మేడం, యూ సీ లైక్ ప్యాచ్ వర్క్. సో అది సార్. సాయి గారు, సార్ గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కానీ మన అదోన్స్ ఒక సినిమాటిక్గా కనిపిస్తుంటుంది, కానీ రియాలిటీగా చూస్తుంటే అంత కనిపించదు. వాస్తవానికి చెప్పాలంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కోసం అనేసి అడవుల్ని మైనింగ్ ఇలా పరిస్థితులు ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అది రియల్గా జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఒకటి ప్రతి దానికి ఓపిక అనేది కావాలి, పేషెన్స్. అండ్ డెఫినెట్లీ మనం పేషెంట్గా ఉంటే అన్నీ జరుగుతాయండి. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు అంటే ఈ గ్లిమ్స్లో నిజంగా చూపించినంత నిజంగా ఏపీలో ఉందంటారా? ఎందుకంటే మొన్న పవన్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఏమన్నారంటే కొంత దిష్టి తగిలేసి ఆ రెండు మొత్తం కొంత గ్రీనరీ మొత్తం కూడా పోయింది ఏపీలో చాలా వరకు కూడా అనేసి మొన్న ఒక కామెంట్ చేయడం, అది ఇప్పుడు కూడా బాగా ఇదవుతున్న పరిస్థితి ఉంది. సో నిజంగా అది ఆ విధంగా ఉందంటారా? అది నేను చూడలేదండి, బట్ నాకు ఇదైతే నేను చెప్పగలుగుతానండి. బట్ ఎందుకంటే శ్రీకాంత్ రా ఫుటేజ్ చేసాడు. అండ్ ఒక షాట్ అంటే అండి, మామూలుగా మనం ఒక క్వశ్చన్ అడిగేస్తాం, దాని వెనకాల ఎంత తప్పన ఉంటుందండి. అబ్బాయికి ఒకటే చోట ఉండి అలాగే ఉండి ఫుడ్ లేక వాటర్ దాకా అలాగే కెమెరా, మామూలు విషయం కాదు, ఏడుపు వచ్చేస్తుంది. అంటే
ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, ఇంకో పక్క షార్ట్ మిస్ అయిపోతుంది థాట్ ఉంటుంది, భయం వేస్తుంది. సో అలా ఉండి 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 తిని టీం అందరూ అలా ఉంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ పట్టింది ఒక షార్ట్ తీయడానికి. సో లెట్స్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దాట్. అది తర్వాత జరుగుతుంది, టైం ఓపిక ఉంటే అయిపోతుంది. అంటే ఇది ఎన్ని లాంగ్వేజ్లో ఉండబోతుంది ఏంటి అసలు? ఇట్స్ వెరీ సింపుల్ టు ఆన్సర్ వెరీ నార్మల్ క్వశ్చన్ అండి. బట్ సినిమాకి సంబంధించి ఎంతైతే మనం చూసుకో దాని గురించి అడగండి, చెప్తాం. అదే అంటే ఇదే ఎన్ని ఎపిసోడ్స్ లాగా చేయబోతున్నారు ఏంటి? ఇది ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు కదా, ఓన్లీ తెలుగేనా ఇంకా ఏరే లాంగ్వేజ్ చేస్తే ఉన్నా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు మార్నింగ్ నుంచి దగ్గర ఒక 4 రోజుల నుంచి కూడా అందరూ చెప్తున్న అన్నిటికన్నా మీరు అడిగారు చూసారు ఇవన్నీ, ఇదంతా ఆంధ్రాయనని. సో దాట్స్ మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ. సో నా ఎయిమ్ ఎంటైర్ ఎండ్ ఎజెండా ఏంటంటే ఇది ఆంధ్ర, ఇక్కడ ఆంధ్రాలో తీసారా అన్న పాయింట్ రావాలి. వెన్ యూ లైక్ పీపుల్ ఫెల్ ఇన్ లవ్ విత్ సంథింగ్, ఇది మీరు ఆంధ్ర వైల్డ్ లైఫ్ మీద మీరు అడిగారు కదా కాపాడుకోవడం గురించి అనే సబ్జెక్ట్. ఇప్పుడు నేను అందరినీ వచ్చి ఫారెస్ట్లు కాపాడండి, అడవులు ఇలా అవుతున్నాయంటే వాళ్ళకి అసలు తెలియదు ఎందుకు వెళ్ళాలండి, వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు ఇలా చేయాలి. కానీ ఇప్పుడు ఇది చూశారు కదా, ఇంత బ్యూటీ ఇక్కడ ఉందని తెలిసింది కదా. కరెక్ట్ అండి. నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలే డెవలప్మెంట్ కోసం అనేసి ఫారెస్ట్ని మొత్తం ఇది చేస్తుంటుంటాయి. మీరు శ్రీకాకుళం పోతుంటే చాలామంది ట్రైబలర్స్ అటు మనం చూసాం రెగ్యులర్గా, వాళ్ళు చాలా అడవులు మొత్తం ఖాళీ చేస్తుంటే పరిస్థితి ఉంటే మైనింగ్ మొత్తం జరుగుతుంటుంది. సో ఎట్లా పాసిబిలిటీ ఇది ఇంత వైల్డ్ లైఫ్ని అనుకుంటున్నారు సార్ ఇందులో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన ఆంధ్రాలోని ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా సార్, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అని చెప్పి ఎన్ఎస్టీఆర్ శ్రీశైలం దగ్గర ఉంది సార్. వైజాగ్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది సార్. కాకినాడ దగ్గర 321 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది. కృష్ణ హంసల దీవి దగ్గర 167 స్క్వేర్ కిలోమీటర్స్లో కృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందండి. తర్వాత శేషాచలం ఫారెస్ట్లు ఉన్నాయి. రోళ్లపాడు అని చెప్పి హైదరాబాద్కి దగ్గర ఒక 3 అవర్స్ జర్నీలో కర్నూలు దగ్గర రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉందండి. సో ఆంధ్రాలోనే చాలా శాంచురీలు, చాలా నేషనల్ పార్కులు, అపార్ట్ మనకు టూరిజం అంటే ఆంధ్ర అరకు, లేకపోతే 2-3 ఐలాండ్స్ ఉన్నాయి. అంతకు మించి మనకి తెలీదు, బేసికల్గా మనకు అవగాహన లేదు, కానీ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, ఫస్ట్ షాట్ ఎక్కడ తీసావు, ఫస్ట్ షాట్ అడిగితే నేను మారేడుమిల్లి మన్యం వ్యూ పాయింట్ అని చెప్తానండి. సెకండ్ షాట్ బర్డ్స్ ఎక్కడ తీసావు అంటే కుంభాభిషేకం దగ్గర ఒక ఫిష్ మార్కెట్ ఉంటుంది, దాని పక్కనే రోడ్డు పక్కన ఒక మడ్ ఫ్లాట్స్ అని బురదనాలు ఉంటాయి, అక్కడ తీసాను. థర్డ్ షాట్ ఎక్కడ అడిగితే అక్కడ నా ఫ్రెండ్ వీరేంద్ర జిల్లర్ అంతర్వేద్ దగ్గర బీచ్ దగ్గర తీసాం. ఫోర్త్ షాట్ మీరు ఇలా ప్రతి ఈచ్ షాట్ కూడా ఎక్కడ అడిగితే విత్ లొకేషన్స్తో చెప్తా అన్నమాట. సో ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. అండ్ ఇందులో చెప్పడే కదా, ఐ వాంట్ పీపుల్ టు సీ దట్. అంటే ఇప్పుడు మూలపేట చిన్న పేరు, కుంభాభిషేకం చాలా ఫెమిలియర్ నేమ్, ఉప్పాడ చాలా ఫెమిలియర్ నేమ్, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ ఉంటాయి. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ దట్. సో యా సార్. అండ్ ఆల్సో మీరు వెన్ ఇట్ కమింగ్ టు ద లాంగ్వేజ్, సో we are still working on the couple of sequences and it will be in different narrations, and so based on the OTT and based on the permits we get from the state governments, so it will be like that. Yeah. Sayur. ఇప్పుడు తొక్కేస్తున్నారు వైర్లు మీరు. కోహినూరు వజ్రం బ్రిటన్లో ఎక్కడో ఉంది అన్న విషయం మనకి తెలుసు. కోహినూరు యాక్చువల్గా మనది, వాళ్ళు తస్కరించుట చేశారు. అరే అది మనది, తప్పు జరిగింది, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి అని మనకెవరో చెప్పారు. కొన్ని సినిమాల్లో చెప్పారు, కొన్ని కథల్లో చెప్పారు, చరిత్రలో చెప్పారు. దాని తర్వాత మనకు ఒక అవేర్నెస్ వచ్చింది. మనం అంటే మన జనరేషన్లో సర్లే మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకున్నాం, అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పిల్లలకి ఆ కోహినూరు గురించి ఒక అద్భుతమైన సినిమా చూపించి, అరే ఇది మంది అంటే వాడు చిన్నప్పుడే చూసి అరే ఏదో ఒకటి చేసి దీన్ని తీసుకొస్తా అని అనుకుంటే ఏదో ఒకటి జరిగిద్దండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆంధ్రాలో ప్రస్తుతం అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా ప్రస్తుతం తనకున్న ఎనర్జీ అండ్ టైంలో వైల్డ్ లైఫ్, ఆంధ్రాలో కోహినూర్ లాంటి వైల్డ్ లైఫ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఏం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మీ కష్టాల్లో మీరున్నారు, ఇంక్లూడింగ్ అస్.
మీ పిల్లలకి చూపించండి, దీన్ని ఇంకో 10 మందికి చూపించండి. మనం ఏమీ చేయలేకపోతే వాడు ఏదన్నా చేసే అవకాశం ఉంది, దానికి ఏదో చేయవసరం లేదు, చెడగొట్టకుండా ఉంటే చాలు అనే అవేర్నెస్ గురించి అనుకుందాం ఈ సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు. హాయ్ అండి, Hi అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సార్, శ్రీకాంత్ చెప్పారు, సో ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత వీ థాట్ పండుగలకి ఆంధ్ర వెళ్ళే అందరూ కూడా ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్తో సో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాము, మేము అది చూడడానికి వెళ్తాము అనే కాన్సెప్ట్తో వెళ్తారని అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దట్, ఫర్ పికింగ్ దిస్ అండ్ ఎంకరేజింగ్ దిస్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ ఫస్ట్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అండ్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఈ కాన్సెప్ట్ గురించి తీసుకువెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన రియాక్షన్ నాకు తెలియదండి. నా రియాక్షన్ అయితే అది వెయ్యి సర్ప్రైజ్. అంటే నేను ఎప్పుడైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానో నాకు ఇట్లాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. దానికంటే బెటర్ విజువల్స్ హీ క్యాప్చర్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ హోల్ టీమ్. అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా చాలా తీశారు. సో ఇట్స్ టోటల్ హిస్ విజన్ క్యాప్చరింగ్ ఎబిలిటీస్ అండ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్. ఆంధ్రాలో చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి. కొంతమందికి గోదావరి అంటే ఇష్టం, కొంతమందికి విజయవాడలో చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగా మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకు వైజాగ్ అంటే బాగా ఇష్టం అండి. నాకు వైజాగ్తో బాగా కనెక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా నా యాక్టింగ్ స్కూల్ అక్కడే ఉండింది అండ్ అక్కడ నా సెయిలింగ్ నేర్చుకున్నాను అండ్ లాట్ ఆఫ్ కనెక్షన్ టు విత్ ద ఫుడ్ ఆల్సో నాకు. సో వైజాగ్ ఇస్ వన్ ప్లేస్ ఐ గెట్ కనెక్టెడ్ టు. శ్రీకాంత్ గారు ప్లీజ్ అండి. సార్, ఆల్ ద బెస్ట్ అండి Thank అండ్ you. కంగ్రాచులేషన్. సో వాళ్ళిద్దరు కొలాబరేషన్లోనే వస్తున్నారంటేనే అర్థమవుతుంది హౌ ప్యాషనేట్ యు ఇట్స్ ఆర్ లైక్ అని. ఫుల్ స్ట్రెంత్ ఐఎమ్ సిట్టింగ్ హియర్. అండ్ ఎక్కువ ఏ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశారు? సో అన్నీ అంటే డిస్కవర్ ఆంధ్ర అన్నారు కాబట్టి అన్నీ ఆల్రెడీ ఇప్పటి వరకు కవర్ చేశారా? అండ్ మీకు నచ్చిన ది బెస్ట్ ప్లేస్ ఏంటి? ఇప్పుడు నేనంటే నా ఫేవరెట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఐ లవ్ టు సీ ఇన్ అ స్పెసిఫిక్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందనుకోండి, కాకినాడ దగ్గర కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ అనే ఒక ఫారెస్ట్ ఉందండి. తర్వాత మారేడుమిల్లి దగ్గర పాపికొండ నేషనల్ పార్క్ అండి, అది యాక్చువల్ పాపికొండ నేషనల్ పార్క్. సో నాకు కోర్ ఏరియాలో ఫారెస్ట్ని చూడడం కన్నా అయ్యే స్పీషెస్ కొంచెం ఇంకా బఫర్ జోన్స్లో కూడా అటు బయట కూడా తిరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు రోడ్ల మీద టైగర్స్ కనిపించాయంటారు, సో స్లాత్ బేర్స్ కనిపించాయంటారు. సో ఇట్లా అర్బన్ వైల్డ్ లైఫ్ అంటాం అనమాట. సో గట్టిగా అబ్జర్వ్ చేస్తే లైక్ హైదరాబాద్లోనే చాలా చోట ఫాక్సెస్ కానీ సమ్టైమ్స్ లెపర్డ్లో వచ్చిన ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో బేసికల్గా వైల్డ్ లైఫ్ ఈజ్ వీఆర్ యాక్చువల్లీ సరౌండెడ్ విత్ వైల్డ్ లైఫ్. సో ఐ లవ్ టు సీ వైల్డ్ లైఫ్ ఇన్ అర్బన్ ఏరియాస్ more than national parks and sanctuaries because they live with us actually. Coexistence మనకు చాలా ఉందండి. So I love to see like I mean wildlife in everywhere. Like I'm filming in Hyderabad sometimes. Like I mean I go around night time, I see lot of snakes. ఇప్పుడు వైల్డ్ లైఫ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు వైల్డ్ లైఫ్కి ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పండి. వైల్డ్ లైఫ్కి 5 ఎగ్జాంపుల్స్, ఏదో యానిమల్ నేమ్స్. ఓ సారీ, టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్, స్నేక్స్. సో స్నేక్స్, డియర్స్. ఓకే, ఐ విల్ టెల్ యూ సంథింగ్, ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్. మస్కిటో, హౌస్ ఫ్లై, డంగ్ బీటిల్, బటర్ఫ్లై, 1 ఇన్సెక్ట్. ఈ వైల్డ్ లైఫ్ కాదా? సో మనం ఆల్వేస్ వైల్డ్ లైఫ్ అనగానే పెద్దగా ఉండాలి, పెద్ద పెద్ద యానిమల్స్ ఇవే వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రూమ్లో చూసామంటే ఇక్కడే స్పైడర్స్ అవి ఉంటాయి. దేర్ ఆర్ లైక్ ఐ మీన్ హండ్రెడ్స్ ఆఫ్ స్పైడర్స్, geckos, lizards, hundreds of garden lizards, butterflies. So we, Komodo dragon, thank you. So we have to understand that everything like చిన్న దాని నుంచి పెద్ద వరకు చిన్నవి కూడా చాలా వైల్డ్ లైఫ్ ఉంటాయి. So this film is all about that, changing the perspective what exactly the wildlife that we have in our states, Andhra. Yeah. నవదీప్ గారు. హాయ్ అండి. సో చాలామంది అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళి సో మేము పలానా ప్లేస్కి వెళ్ళాము, పలానా ప్లేసెస్లో మేము ఈ పిక్స్ దిగామని సోషల్ మీడియా అంతా పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ దిస్ ఫీచరింగ్ ఫిల్మ్ డిస్కవర్ ఆంధ్ర తర్వాత సో ఒపీనియన్ మార్చుకొని అందరూ సోషల్ మీడియాలో ఇవి పోస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందంటారా? దాని ఉద్దేశం అదేనండి. అవుట్ ఆఫ్ కంట్రీ దాకా ఎందుకండి. ఇప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్లో నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము ఫారెస్ట్కి వెళ్తూ ఉంటాం అని చెప్తే ఊటీ, మసనగూడి, బందీపూర్, మధుమలై
కేరళ చెప్తాం, లేదా జిమ్ కార్బెట్ ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. లక్కీగా సాయి ఇందాక తను వైజాగ్ స్టోరీ చెప్పాడు. నాకు లేవు ఆంధ్రాలో. నేను చాలా టైగర్ రిజర్వ్స్కి వెళ్ళాను. రంతంబోర్లు, తడోబాలు, పక్కన మహారాష్ట్రలో తిప్పేశ్వరు అన్నీ వెళ్ళాను. కానీ ఆంధ్రాలో శ్రీశైలం కూడా వెళ్ళాను, కానీ నాకు టైగర్ కనపడలేదు ఎప్పుడు. అంటే బికాస్ వీఆర్ నాట్ దేర్ యాక్సెస్ లేదు. నాకు ఈ డౌట్ వచ్చిందండి. ఐ హ్యావ్ సమ్ కన్జర్వేటర్, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పెద్దవాళ్ళు కొంతమంది తెలిసినప్పుడు నేను అడిగాను, సార్ శ్రీశైలం అనేది ఇండియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్, అక్కడ రిసార్ట్లు ఎందుకు లేవు, ఆర్ అక్కడ వైల్డ్ లైఫ్ ఎందుకు లేదంటే, నాకు అప్పట్లో ఐ థింక్ నక్సలిజం వల్ల ఉన్న ప్రాబ్లం వల్ల మనకి ఎక్కువ టూరిజం రాలేదేమో అని ఒక థాట్ ఉంది. నాకు తెలియదు, అది నాకు ఐఎమ్ నాట్ షూర్. బట్ పక్కనున్న బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఈరోజు వైల్డ్ లైఫ్ టూరిజం ఈజ్ ఎట్ ఇట్స్ పీక్. అంటే మీరు వీకెండ్ వెళ్తే మీకు అసలు ప్లేస్ కూడా దొరకదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, దే ఆర్ వెరీ ప్రొటెక్టెడ్, చాలా పద్ధతిగా ఉంటాయి. సో ఇప్పుడు తన ఉద్దేశం, ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో నాకు తెలీదు, ఇప్పుడు దాంట్లో మీరు ఇందాక చూసిన ఆటర్స్ అవన్నీ అసలు ఆంధ్రాలో ఉన్నాయని ఎవరికి తెలియదు. తను చెప్పి ఇంకా మనం చూసింది 1 minute గ్లిమ్సే. దీంట్లో ఇంకా తను ఇందాక చెప్పిన వేల్ షాక్స్ అవన్నీ చూసినప్పుడు నాకు, అంటే నా తపన ఏంటంటే దీంట్లో నుంచి అవన్నీ చూసిన తర్వాత ఇంత మన బ్యాక్ యార్డ్లో పెట్టుకొని మనం ఎందుకు చూడట్లేదు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు, 100% దాని గురించి మనం ఏదోటి చేయాల్సిందే అన్న ఒక విప్లవం లాంటిది స్టార్ట్ అయ్యి మనకి వైల్డ్ లైఫ్ టూరిజం షుడ్ బీ, అంటే ఆంధ్ర షుడ్ బీ ద డెస్టినేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఐఎమ్ షూర్ దట్ విల్ హ్యాపెన్. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు నిజంగానే ఇవన్నీ ఉంటాయని తెలియదు, సో మాకు Thank you. చూపించినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ Thank మీరు కాలు కూడా దెబ్బ తగిలింది ఈ ప్రాసెస్లోనే అనుకుంటున్నాను. సో ఫస్ట్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు చాలామంది హ్యాపీగా సాఫ్ట్వేర్ వర్క్స్ చేస్తున్నారు, వేరే వర్క్స్ చేస్తున్నారు. బట్ దీనిలోకి రావాలి అంటే ఒక డిఫరెంట్ యూనిక్గా ఉండాలి, ఒక డిఫరెంట్ థాట్ ఉండాలి. ఫస్ట్ అసలుకి మీరు ఎప్పుడు నేను ఇలా అన్నీ చేయాలి, ఇది మొత్తం క్యాప్చర్ చేయాలి, ఈ ఫీల్డ్కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ అంటే ఏం చెప్తారండి? అదే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసిన వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఉంటారన్నారు కదా. మళ్ళీ నాకు సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ దిస్ టు బి లైక్, ఐ మీన్ సాఫ్ట్వేర్ జంగల్లోంచి వీకెండ్ రాగానే జంగల్కి పారిపోదామని వెయిట్ చేసే వాళ్ళే ఉన్నారు అంతా. సో వాళ్ళ జాబ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను నా జాబ్లో, సో నో కాంట్రవర్సీ. అండ్ మీరు అడిగారు కదా, చెప్తున్నాను. ద క్వశ్చన్ ఈజ్ లైక్, సారీ నో ఐ అండర్స్టూడ్, లైక్ జస్ట్ గ్లిమ్స్, లైక్ ఐ ఫర్గాట్. వన్స్ అగైన్ కెన్ యూ ఆస్క్? అంటే ఫస్ట్ అసలు మీరు దీనిలో రావాలి, ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ త్రూనే కదా మనం. సో నేను ఐ డిడ్ మై బయోటెక్నాలజీ అండి కాకినాడలోను, పిఆర్జీ కాలేజ్లోను. సో చేసినప్పుడు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వర్క్షాప్స్, సెమినార్స్ అవి చేసేవారండి. సో చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో వాలంటీర్కి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు నన్ను రెస్క్యూ యాక్టివిటీస్కి, ఈవెన్ మనం మీరు ఎన్జిఓ ఉంది కదా, సో సంథింగ్ లైక్ అసోసియేటెడ్, ద పీపుల్ హూ అసోసియేటెడ్ విత్ యువర్ ఎన్జిఓ ఆల్రెడీ దే వర్ ఇన్ లైక్ వైల్డ్ లైఫ్ సిన్స్ వెరీ లాంగ్. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గో విత్ దెమ్ టు సీ ఫారెస్ట్. ఈ అందరూ కూడా వాలంటరీ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరినీ అడగడం స్టార్ట్ చేశాను. వేరే స్టేట్లకి సెమినార్లకు వెళ్ళినప్పుడు ఆంధ్ర గురించి తెలుసా, వైల్డ్ లైఫ్ గురించి అన్నప్పుడు నాకు చిన్నది ఒక ఏంటంటారు సెల్ఫిష్నెస్, అంటే ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్, ఎవరైనా ఆంధ్ర గురించి చెప్తారేమో సో దట్ ఐ కెన్ హైప్ అని. సో ఐ నెవర్ హర్డ్ లైక్ ఆంధ్ర వైల్డ్ లైఫ్ అంటే రెండు ఇలా దూరంగా ఉంటాయి వర్డ్స్, ఎవరు మాట్లాడేవారు కాదనమాట. సో దెన్ ఐ ఆస్క్డ్ లాట్ ఆఫ్ పీపుల్, నో బడీ ఈస్ లైక్, ఇట్స్ లైక్ in the starting of my stage, like I mean I don't have a like inspirational person or something like that. సిచ్యువేషన్స్, ఈ అన్ని జరిగిన సిచ్యువేషన్స్, నా చుట్టూరు జరిగిన సిచ్యువేషన్స్, వైల్డ్ లైఫ్ గురించి అసలు ఎవరు మాట్లాడకపోవడం, అంటే నేనేదో వైల్డ్ లైఫ్లో చేసేస్తానని కాదండి, బట్ నార్మల్ పర్సన్గానే నేను చూసిందే మిగతా వాళ్ళు ఎందుకు చూడలేదు. ఇట్స్ వెరీ ఈజీ, మన దగ్గరే ఉంటాయి. సో అదే అని కానీ ఇట్స్ నాట్ నథింగ్ ఐఎమ్ దట్ స్పెషల్ అని అలా కాదు. సో నార్మల్ పర్సన్ ఎందుకు తెలియదు అని ఎప్పుడు మాట్లాడతాను. సో దీస్ సిచ్యువేషన్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అండ్ ఐ సా గెట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, ఈవెన్ లైక్ ఆదర్శ్ ఈజ్ సిట్టింగ్ హియర్. ఐఎమ్ బాస్, లైక్ ఐ సీరియస్లీ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్. సో దే ఆర్ ఫ్రమ్ ఫెలిస్ క్రియేషన్స్. దే రీసెంట్లీ రిలీజ్డ్ నీల్గిరీస్ ఫిలిం ఇన్ PVR థియేటర్స్ and he produced that film, and it's a very big challenge to make a wildlife film. So when I entered into the field after those situations, I look up to these people, and Dhritiman Mukherjee, Sandesh Kadur, Kalyan Verma, there are like lot of other people. So they are like my inspiration, and thanks for being here, like Adarsh Garu, like from Wallace.
Thank you, Shrikant. Hopefully, we will also see Discover Andhra like No, Nilgiris. it's an open declaration now. I've always told you, Sandesh Kadur and myself and Shrikant, we had a discussion recently. Fellis Films, Fellis Creations, our team is ready to support Discover Andhra Awesome, awesome. and take it to the same route where we took Nilgiris. We have built an audience for the film, but I want it to quadruple. You know, it should quadruple. It should become 20 times more than what we achieved, and I want you to be, enjoying the fruits of that success. All Thank the you best. so much, sir. We will all enjoy for sure. శ్రీకాంత్ గారు, మీరు డేంజరస్ సిచ్యువేషన్స్ ఇట్లాంటి ఎప్పుడైనా ఫేస్ చేసిన ఉన్నాయా? అంటే ఇప్పుడు కాల్కి డేంజరస్ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయండి ఫేస్ చేసిన. ఎలా అంటే ఒక 95% ఉంటాయండి. సో ఇట్స్ లైక్ ఫర్ మీ వెన్ ఇట్ కమ్స్ టు అ డేంజరస్ సిచ్యువేషన్ ఫర్ మీ, గోయింగ్ అండ్ క్లికింగ్ వైల్డ్ లైఫ్, taking videos, spending time in forest, being in the jungle in the midnight or core areas with the permissions only. So doing all these things are not at all dangerous. So they're like, it's like home. When you know the animal behavior, forests are peaceful, enjoying my passion. So management, for me wildlife photography is like, it's a 5% or 10%, but rest of the 90% is like, as I said, like getting permissions, talking to people, managing, being in the city, coordinating, doing things. And my brother is here, like Prashant Manepuri, like he works for like another film as an associate, but last 3 days he gave up everything. He's standing there and he gave up everything. He నాకు injured అయిందని he was looking after each and every minute detail whole day and nights. Please come. సో హీస్ లైక్ రియల్లీ హెల్ప్ఫుల్. నైట్ అంటే నవదీప్ గారికి ఒక క్రేజీ ఐడియా వచ్చిందనమాట, ఇది లాంచ్ ఎలా చేద్దాము, ఇది లాంచ్ ఎలా చేద్దాం అని ఐడియా వస్తే దెన్ హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ లాస్ట్ 3 days. దట్స్ వై లైక్ మేనేజ్మెంట్ ఈస్ లైక్ 95%. Like even my team, like all these people, we were like every Friday, Saturday, my producer like Surendra, like he was like there, and the Shravya is like, she's still like, you're working in Hyderabad, right? So it's like 3-4 years association, and every weekend he is coming Friday. Like we were talking, discussions going on, what to do, how to do, because like we are all like newbies doing this film, and these are all the struggles. Wildlife photography is like 5%. So these are my challenges. These are the hard things. Any tiger or leopard, nothing, they'll not do anything. అడవులంటే భయం ఎవరికి ఉంటుందో తెలుసా అండి? అడవులకు వెళ్ళని వాళ్ళకు ఉంటుందండి. సినిమాల్లో అడవులంటే భయంకరంగా చూపిస్తారు, కానీ నా మాట నమ్మండి, అడవికి వెళ్తే అక్కడున్న ప్రశాంతత, అంటే ఆబ్వియస్లీ ప్రాపర్ రూట్లో ప్రాపర్ పర్మిషన్స్తో చెయ్యాల్సినట్టుగా, అంటే నేచర్ వైల్డ్నెస్ అనేది మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తే అది మనకిచ్చే ప్రశాంతత మనుషుల అరుపుల కంటే అడవుల అరుపులు బాగుంటాయండి, బెటర్. శ్రీకాంత్ గారు, జస్ట్ ఫన్నీ థింగ్, వీళ్ళిద్దరిని ఒక 2 యానిమల్స్తో కంపేర్ చేయాలంటే దేంతో కంపేర్ చేయాలి? అంటే మీరు కొంచెం దగ్గరగా నేచర్, ఐ మీన్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి, బట్ ఐ విల్ టెల్. ఎలా అంటే మీకు బాగా ప్లాన్ చేసాం. సో అందరూ అనుకుంటారు, ఇప్పుడు పీపుల్ యూజువల్లీ కంపేర్ హ్యూమన్స్ ఆర్ లయన్స్ అని అంటారు. సో ఐ టెల్ యూ ఆన్ యానిమల్ నేమ్ అండి, లైక్ ఇట్స్ కాల్డ్ స్మూత్ కోటెడ్ ఆటర్స్ అని ఉంటాయి. వరల్డ్లో 13 టైప్స్ ఆఫ్, మీరు ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ ద్వారా యూ విల్ సర్చ్ దట్ యానిమల్, యూ విల్ లెర్న్ అబౌట్ దట్ యానిమల్ ఆల్సో. సో ఆటర్, OTTER, ఆటర్, చూడడానికి ఎలా మంగూస్ లాగా ఏం చాలా స్మాల్గా ఉంటాయి, బట్ దే ఆర్ లైక్ రెబల్స్. దే ఆర్ లైక్ దే గో ఎగెనెస్ట్ క్రొకోడైల్స్, దే గో ఎగెనెస్ట్ ఎనీ యానిమల్ ఇన్ దేర్ ఎకోసిస్టమ్ టు హెల్ప్ ద rest of the species in their family. So for me, like I compare both with them, like when smooth-coated otters of 2 different species, like let's say small-clawed otter and smooth-coated otter, they both actually went really extremes in my situation. మొన్న అన్న కాల్ చేస్తే చాలా చిన్నది ఉడత సహాయం, లైక్ ఇప్పుడు చివరి వరకు వచ్చేసి ఒక 20 kilometers ట్రావెల్ చేసి నీ గోల్ 21 అయినప్పుడు కరెక్ట్గా 1 kilometer దగ్గర ఆగిపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. So these 2 people were that, like I mean otters in my, like I compared with them with an otters, and also Kishan and Nayak. So they are like good friends. They joined in the project at the end.
but they were like really helpful. They call me, they scold me, like, where are you, like, what are you doing, like, lady, what is the update, like, it's like when I receive a call from him, like, I decline sometimes, or I don't reply, or I cut the call, because like he's like my warden. So please stand up and sir, just like, so it's like a warden. So my mummy got none titro, even my padnana is here, they don't scold me, but these two people are after my life, like biggest threat. Yeah. Srikanth. Hi, Srikanth. This side. Sorry sir. Appreciate. Good work. Thanks. సో డిస్కవర్ చేయడం అనేది అంటే చాలామందికి ఉంటాయి కానీ ఐడియాస్, మీకు కూడా 10-15 ఇయర్స్ నుంచి వైల్డ్ లైఫ్ ఫీల్డ్లో ఉన్నారు ఉంటుంది, కానీ ఈ ఐడియా అంటే ఆంధ్ర డిస్కవర్ చేద్దాం. మేము అంటే బుక్స్లో చదువుకున్నాం, ఇక్కడ ఇది ఉంది, ఘోరంగా ఉంది, అది ఉంది, కానీ వెళ్ళడానికి ఇబ్బంది, లాజిస్టికలీ గవర్నమెంట్స్ కూడా కొన్ని నెగ్లెక్ట్ చేసాయి. చెప్పినట్టు ఇప్పుడు నవదీప్ చెప్పినట్టు తెలంగాణ, ఇక్కడ మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ మధ్యప్రదేశ్ కానీ చేసినంతగా ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. చాలా సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసాయి. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, అంటే ఫారెస్ట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, కానీ కోస్టల్ బెల్ట్ యూస్ఫుల్, అంటే ఉప్పాడ కానీ కోరంగి కానీ ఇవన్నీ చేయొచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడు మీరు మీ ఈ ఐడియా ద్వారా, ఈ ఫిలిం ద్వారా గవర్నమెంట్కి అయినా సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? అంటే ఫిల్మ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సేమ్ టైము ఇవి స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ సరౌండింగ్ ఏరియాస్, నేను కాకినాడ నుంచి వచ్చాను, కోరంగి కూడా కొన్ని స్కూల్స్కే సేమ్ ప్లేస్, కొన్ని స్కూల్కే తెలుసు కానీ చాలా స్కూల్స్కి తెలియదు, అంటే పర్మిషన్స్ ఇవ్వరు, ఇవి ఉంటాయి. సో ఇవి మీరు అవేర్నెస్ ఎంతవరకు క్రియేట్ చేద్దాం? Sir, I'll answer your question like quickly in 2 parts, sir. Now I have a budget. I'll tell you, sir. Like now, Sai Dharam Teja Anna is like giving, let's say, 10 CR for a wildlife film, and Navdeep garu obviously wildlife lo ekku tirugutaru kabatti I'm hoping he will give 20 CR for a film. నేనేదో ₹1,00,000 ఇచ్చాను అనుకుందాం. నా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ ఒక 20 CR ఫర్ అ వైల్డ్ లైఫ్ ఫిల్మ్, వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఇన్ ఆంధ్ర. షో మీద ఫిల్మ్ మేకర్ సార్, అడుగుదాం సార్. సో షో మీద ఫిల్మ్ మేకర్ సార్. సో గవర్నమెంట్ ఏంటంటే no sir, I mean we need more filmmakers, sir. When I'm really happy that he came from Bangalore today here, and there are like a lot of other film. It's not like we have to do our own films, we can collaborate with like a lot of other people, and I want like, I mean, people come into this field as like, I mean, proper career. And ఈవెన్ మనం ఇప్పుడు గవర్నమెంట్కి కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుని, ఇప్పుడు వాళ్ళు చాలాసార్లు చాలా ఈవెంట్స్, మన అందరికీ తెలియని విషయం ఏంటంటే తెలుసు సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలాసార్లు వైల్డ్ లైఫ్ ట్రక్స్ అని, బర్డ్ వాక్స్ అని, చాలా టైటిల్ రిలీజ్ వైజాగ్ బీచ్లో అని. బర్డ్ వాక్స్, బీచ్ క్లీనింగ్ అప్ మేము చేసేవాడిని, ఎవరు రాలా. మేమే స్టూడెంట్స్ని అడిగి, ఆర్ఫనేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ అడిగి వాళ్ళు తెప్పించుకున్నాం మేము. సో నెగ్లెక్టెడ్, గవర్నమెంట్ నెగ్లెక్టెడ్ ఉంటుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తే స్టూడెంట్స్లో, ఇట్ ఇస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అండి, ఇట్స్ పీపుల్, మామూలు మనుషులే కాస్త పర్లేదు ఏం కాదులే, అసలు సర్దుకుపోతాయిలే అని చెప్పి అనుకుంటారు చూడండి, వాళ్ళు చాలామంది మనుషులు తెలియక తప్పు చేశారు. మనుషులు తెలియదు. ఒక్క క్వశ్చన్ సార్ ఒకటి మీరు అడిగిందని డీటెయిల్గా చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ కటింగ్ ఇట్ ఆఫ్, డీటెయిల్గా సార్. సార్ మీరు ఓషన్ డే, మ్యాంగ్రూవ్ డే, టైగర్ డే, ఆర్ మన దగ్గర ఆంధ్రాలో ఉన్న యానిమల్స్ గురించి మాట్లాడుకుందాం సార్. బటర్ఫ్లైస్ కూడా, బటర్ఫ్లై వీక్ అని, ఇండియన్ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అని October 2 చాలా ఒక 200 days ఉంటాయి సార్. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్లోకి వెళ్ళి, గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి, ఆ రోజు ఏ రోజు ఉందో ఇప్పుడు చెక్ చేయండి సార్. ఒకటి వైల్డ్ లైఫ్ వీక్ October 2 to 8 ఉంటుంది. జస్ట్ మీ ఫోన్లో మీరు గూగుల్లో చెక్ చేయండి. చెక్ చేసి అది వాళ్ళ వెబ్సైట్ మీద చూడండి సార్. ప్రతి ఈవెంట్కి మనం బర్త్డేలు ఎలా ఉంటాయో వైల్డ్ లైఫ్కి అలా ఇంకా ఎక్కువ ఉంటాయి హైలైట్ చేయడం. ప్రతి ఈవెంట్కి వాళ్ళు చేస్తూ ఉంటారు, జనానికి యాక్చువల్గా తెలియదు సార్. నేను అదే అంటాను, ఇప్పుడు మేజర్, ఇప్పుడు దీస్ 2 faces ఆర్ లైక్ రికగ్నైజ్డ్, లైక్ ఐ మీన్ లాట్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఫెమిలియర్, ఐ ఎమ్ నాట్ ఫెమిలియర్. సో దట్స్ వై ఐ వాంట్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రమోట్ ఇట్. సో జనాలకి, మనకి ఈసారి రివర్స్గా అనుకుందాం సార్. ప్రతిసారి మనం వెళ్తాం, ఈసారి మనం రివర్స్కి వెళ్దాం సార్. ఇప్పుడు మనం అవేర్నెస్ పెంచుకోవాల్సిన సెల్ఫ్ అవేర్నెస్ టైమ్ ఈజ్ వెరీ హై, and there are like lot of things are happening and on their websites. Even నేను కూడా వెళ్తాను సార్, నేను బర్డ్ వాక్స్కి వెళ్తాను. సో everyone should like, I mean, check out forest department websites and government of Andhra Pradesh website, and there are like lot of NGOs, Wild Paws
and Eastern Ghats Wildlife Society in Vizag and Wildlife Conservation Trust. Lot of organizations is working. So manaki telidu. I named a couple of them. Just search NGOs and government activities in Andhra. We are going reverse in search of the things, and they are there. అండ్ విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫాల్ట్ అంటే ఎన్ని రోజులు మీరు స్పెండ్ చేశారు ఒక్క సీన్ కోసం కానీ ఒక యానిమల్ కానీ ఒక దానికోసం కానీ ఎక్స్పెక్ట్ సార్ ఫిషింగ్ క్యాట్ అని వైల్డ్ క్యాట్స్ మనకి ఇండియాలో మన చేతాస్ రావడంతో 16 అయినాయి సార్. ఇదివరకు 15 ఉండి ఫిషింగ్ క్యాట్ అని అందులో ఒక వైల్డ్ క్యాట్, అది బీచ్ మీద వెళ్తున్నప్పుడు సన్సెట్లోనూ నాకు ఒక షాట్ కావాలి సార్. ఇప్పటికీ అది లాస్ట్ టైం టైగర్ వచ్చిందని సంవత్సరంన్నర ఎంత అవుతుంది సార్, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సార్. సో ఇట్స్ లైక్ ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడు తెలియదు సార్. అండ్ వెన్ యూ స్టార్టెడ్ అండ్ సీజనల్గా చేయాలి ఇదంటే వైల్డ్ లైఫ్కి సీజనల్స్ ఉంటాయి. సో ఎంత టైం తీసుకున్నా అంటే ఎప్పుడు స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో we were aiming to complete this in like February end or by March first week, sir. And because like I want people to say wow, oh this is Andhra. And indakada ఆయన అడిగారు సార్ క్యాప్ పెట్టుకున్నారు కదా, ఆయన అడిగారు చూసారా, సో ఫర్ లైక్ నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయన. ఐ వాంట్ ఎవ్రీబడి టు సే లైక్ దాట్. సో అదే కావాలి లైక్. సో యాక్చువల్గా టైటిల్ కూడా ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ, డిస్కవర్ అండ్ లైక్ దిస్ ఈస్ నాట్ ఆంధ్ర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.